చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ సిక్స్ అని ఇచ్చిన తర్వాత ఉన్నట్టుండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసిన అన్నాడు. రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి ఆడవాళ్ళందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నీకు పడి నాకేమైనా పడలేదా, లేదా పడితే నేనేమన్నా చూసుకోలేదా? ఎందుకు మీకు అందరికీ మాట చెప్తానా అంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తిగాన ఈ రాష్ట్రంలో లేకపోతే, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏ ఒక్క పథకము ఇయ్యడు, ఏ ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమము చేయడు, ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇయ్యడు. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. ఎందుకు నేను మీకు అందరికీ ఈ మాట కూడా చెప్తానా అంటే, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి పోలికనే లేదు. జగన్మోహన్ రెడ్డి లాగా 10 రోజులు పరిపాలించిన ఒకటే, చంద్రబాబు నాయుడు మాదిరిగా 10 టర్ములు పరిపాలించిన ఒకటే. ఎందుకురా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారంటే, సచివాలయాలు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. ఆర్బీకేలు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. హెల్త్ సెంటర్లు కట్టాలనుకున్నాడు, కట్టినాడు. మెడికల్ కాలేజీలు నిర్మించాలనుకున్నాడు, నిర్మించినాడు. 3 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లలో వేయాలనుకున్నాడు, వేసినాడు. కానీ ఈడ చంద్రబాబు నాయుడు ఏదైనా పని చేయాలంటే వెంటనే పవన్ కళ్యాణ్ చూడాలి, చేద్దామా వద్దా అంటాడు. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏదైనా పని చేయాలంటే వెంటనే చంద్రబాబుని చూస్తాడు, చేద్దామా వద్దా అని. వాళ్ళిద్దరు ఏదైనా పని చేయాలంటే వెంటనే మోడీని చూస్తారు, చేద్దామా వద్దా అని. అంటే వీళ్ళు ఏ నిర్ణయం కూడా సొంతంగా తీసుకోలేకున్నారు. ఈరోజు వీళ్ళు ఏదైనా ఒక స్కీమ్ పెట్టినారంటే ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది. గతంలో హ్యాపీ సండే, దోమల పైన దండయాత్ర, ఇప్పుడు రీసెంట్గా ఏంద్రా అంటే యోగాంధ్ర. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి, సార్ మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే, ఊపిరి గట్టిగా పీల్చండి, స్లోగా పోయింది అంట. నిన్న యోగాంధ్రకు ఎంత ఖర్చు పెట్టినారన్నా? ఇప్పుడు ఎంత అప్డేట్లో ఉంటారు చూడండి మీరే జనాలు. 300 కోట్లు ఖర్చు పెట్టి ఆడపోయి చూసే మ్యాట్లు లేవు, యోగా ఆసనాలు వేసేటోళ్ళు లేరు, ఏపించేటోళ్ళు లేరు. ఈరోజు నువ్వే పోయి ఆ రిషికొండకు చూస్తే కానీ ప్యాలెస్ ఆడనే ఉందే లేదా, ప్రభుత్వం పేరు పైనే ఉందే లేదా? మళ్ళా ఎవరైనా ఇదే జిల్లాలో చెప్తానన్నా నేను, పోలవరం కట్టనీకే డబ్బు ఖర్చు పెడితే అదో రకం, కానీ చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని చూడనీకే 100 కోట్లు ఖర్చు పెట్టాడు. దీని గురించి ఏ ఒక్క ప్రజా సంఘాలు, మేధావులు, మీడియా ఛానళ్ళు ఎందుకన్నా చర్చ జరగడం లేదు ఈరోజు రాష్ట్రంలో.